హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. భాజపా అగ్రనేత అద్వానీకి అస్వస్థత, ఐసీయూలో చికిత్స. భాజపా అగ్రనేత మరియు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారు నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చేరడం జరిగింది. వైద్య పరీక్షల నిమిత్తం వారికి మందులు అందజేసినట్టు హాస్పిటల్ వైద్యులు వెల్లడించడం జరిగింది. సంక్షేమ వసతి గృహాలిక బహుళ నైపుణ్య కేంద్రాలు. చిలుకూరులో సహాఫక్తి భోజనం చేస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ప్రతిపక్ష హోదాలో ఉండి గురుకుల విద్యార్థుల పట్ల అనారోగ్యం పాలవుతున్న గురుకుల విద్యార్థులు మరియు సరైన వసతులు లేక ఉండడం చేత ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల తరపున మరియు విద్యార్థుల తరపున ప్రభుత్వంపై కొట్లాట చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు దిగచ్చి గురుకులాలను సందర్శించి కామన్ డైట్ భోజనాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులు చెలో ఢిల్లీ ఉధృతత, అన్నదాతలపై భాషవాయువు, జలపిరంగుల ప్రయోగం, 18 మందికి గాయాలు, నిలిచిన నిరసన యాత్ర. పంజాబ్ హర్యానా సరిహద్దు శంభోలా అన్నదాతలపై జలపిరంగులు ప్రయోగిస్తున్న పోలీసులు. ఢిల్లీ సరిహద్దులో ఉన్న హర్యానా మరియు పంజాబ్ రైతులు చెలో ఢిల్లీ బాట పట్టడం జరిగింది. రైతులకు కనీస మద్దతు ధర మరియు ఇంకా పలు అంశాలపై చెలో ఢిల్లీ బాట పట్టడం జరిగింది. ఆడ సరిహద్దుల్లోనే అడ్డుకొని రైతులపై బాయిషవాయువు మరియు జలపిరంగులు ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం. లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు. సమయం, డబ్బు ఆదాతో పాటు సత్వర అభివృద్ధి బిల్లులు లక్ష్యాలు కారణాలలో పేర్కొన్న కేంద్రం. లోక్సభలో జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించేందుకు రావడం జరిగింది. కానీ ఇండియా కూటమిలో ఉన్న చిన్న చిన్న పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ రాష్ట్రాల అభివృద్ధి కోసమే జమిలీ ఎన్నికలు, మా కోసం కాదని బిల్లును ప్రవేశపెట్టేందుకు ముందడుగేస్తున్నారు. కానీ దానికి దేశ రాజకీయాల్లో దేశం అభివృద్ధి చెందొద్దు అనే ఆలోచనతో ఇండియా కూటమి దానికి అడ్డుకట్టేస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవడం జరిగింది. జమిలీ ఎన్నికలకు ఎలానైనా ఈసారి మద్దతు తెలపాలని ప్రతిపక్షాలను కూడా ఎన్డీఏ కూటమి కోరడం జరుగుతుంది. నిన్న జైలు నుండి వెళ్ళి విడుదలైన పుష్ప 2 హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు చట్టానికి కట్టుబడి ఉంటా, జైలు నుండి విడుదలైన అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఎలాంటి తప్పు చేయలే, చట్టం ఏ విధంగా అనుసరిస్తే ఆ విధంగా చట్టానికి లోబడి ఉంటానని మీడియా సమావేశంలో మీడియా వారికి వెల్లడించడం జరిగింది. సిద్ధారెడ్డి నిబద్ధత చరిత్రలో చిరకాలం. పారితోషికం, ఇంటి జాగను తిరస్కరించడం తెలంగాణ అస్తిత్వత పరిరక్షణలో మైలురాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డికి ప్రశంసలు. నిన్న మన మాజీ మంత్రి కేటీఆర్ గారు సిద్ధారెడ్డి కవిని కలవడం జరిగింది. తెలంగాణకు అస్తిత్వాన్ని తెస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విగ్రహాన్ని మార్చడం తెలంగాణలో ఉన్న ప్రజలు మరియు కవులు కొందరు వ్యతిరేకించారు. దానిలో సిద్ధారెడ్డి గారు ముందంజలో ఉండి దీనిని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. తెలంగాణ అస్తిత్వాన్ని ఓడగొట్టడం ఇది ఎంతవరకు మీకు న్యాయమని కాంగ్రెస్ ప్రభుత్వం కవులకు ఇచ్చిన ₹1 మరియు 300 గజాల ఇంటి జాగను కూడా తిరస్కరించిన మన సిద్ధారెడ్డి కవి గారు, వారిని మన మాజీ మంత్రి కేటీఆర్ గారు పోయి ప్రశంసించడం జరిగింది. అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,28,049 కోట్లు. హామీలు అమలు చేయక అసత్య ఆరోపణలు. మీడియాతో మండలితో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తూ మరియు ఇచ్చిన హామీలపై ఏమాత్రం శ్రద్ధ చూపెట్టకుండా గత ప్రభుత్వం చేసిన అప్పుయే అని చెప్పుకోవడం తప్ప ఇచ్చిన హామీలపై దృష్టి సారించి వాటిని అమలు చేయక పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ అని అంటున్న మధుసూదనాచారి గారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.